హల్లెలూయా. ఈ దిన వాక్యము యోందేబిరం 21వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వానితో చెప్పాను. దేవుడు అక్కడున్న ఆ ప్రజలు వాళ్ళెవరు చేపలు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళు జాలర్లు, చేపలు వారి యొక్క వృత్తి. అయితే వాళ్ళతో అంటున్నాడు నా వెంబడి రండి. చూసారా, దేవుడు జ్ఞానుల్ని కానీ శాస్త్రులను కానీ ధనవంతులను కానీ లేదా పెద్ద ఉద్యోగస్తులు కానీ హోదాలో ఉన్న వాళ్ళని కానీ రాజకీయ పరంగా ఉన్న వాళ్ళని కానీ కాదు, ఒక ఊరు అవతల సముద్రాలలో ఉండి సముద్రపు చుట్టుపక్కల గృహాలు కట్టుకొని ఆ సముద్రం మీద వ్యాపారం చేసి ఆ చేపలు పట్టుకొని దానితో జీవనాన్ని వెడలి అలాగా సాగించేవాళ్ళు. వాళ్ళు విద్య లేని పామరులు అనే ఒక చోట రాయబడి ఉంది. వాళ్ళకి చదువు కూడా లేదు, అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఆజ్ఞలేంటి ఏమి వాళ్ళకి తెలియదు. కష్టపడడం, దాన్ని తీసుకురావడం, అక్కడ అమ్ముకోవడం, అమ్మిన దాంట్లోంచి కొంత ఇంటికి మరలా పెట్టుబడికి ఇలా పెట్టుకుంటూ ఇలా జీవిస్తున్న వాళ్ళతోటి దేవుడు అంటున్నాడు మీరు నా వెంబడి రండి, మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. దేవుడు ఏం చెప్పాడు, వాళ్ళకి సేవ అప్పగించాడు, సువార్త అప్పగించాడు. మనుష్యులను పట్టుకోవడం అంటే ఏంటి, అది వేట కాదు, వాళ్ళకి సువార్త చెప్పడం. మాట, ఒక మాట వాళ్ళని బ్రతికిస్తుంది, ఆ మాట వాళ్ళని పట్టుకుంటుంది, ఆ మాట వాళ్ళకి ప్రకటించడానికి దేవుడు చేపలు పట్టుకునే వాళ్ళను ఎన్నుకున్నాడు. ఎవరి పట్ల ఎలాంటి ప్రణాళికలు ఉంటాయో ఎవరికి తెలియదు, కానీ దేవుడు తన చిత్తంలో తన ప్రణాళికలు నెరవేర్చును గాక, తన చిత్తానుసారమైన ప్రణాళికలు నెరవేర్చును గాక, నెరవేర్పులోనికి వచ్చును గాక. ఆ ప్రణాళికలే మన జీవితాల్లో నెరవేరి అవి బహుగా ఫలించును గాక. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నాడు, మిమ్మల్ని బట్టి అంటే మీ వెనుకున్న ఆస్తిని బట్టి దేవుడు మిమ్మల్ని పిలవడు, మీకున్న చదువుని బట్టి మిమ్మల్ని పిలవడు, మీకున్న పలానా హోదాని బట్టి ఉద్యోగాన్ని బట్టి మిమ్మల్ని పిలవడు. ఎందుకంటే దాన్ని బట్టి పిలిచారనుకోండి, ఇదిగో నాకు ఈ అర్హత ఉంది, నాకు ఈ అర్హత ఉంది, నేను పలానా అని చెప్పుకోవచ్చు. కానీ దేవుడు అలాంటివి ఎక్కడా చెప్పనివాడు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి మాత్రమే ఆరోపించేలాగా నాకైతే అర్హత లేదు, నాకైతే యోగ్యత లేదు, నేను దీనికి పనికిరాను, నన్ను దేవుడు ఎన్నుకొని స్థానమందు నిలబెట్టాడు అని చెప్పే గొప్ప సువార్త అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి దేవుడిని ప్రవణ పట్ల నీ చిత్తబెట్టని అడుగు, దేవుడే నీతో మాట్లాడను కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.